వేదిక మీ పెద్దలు పాత్రిక మిత్రులకు ఈ సందర్భంగా ఒకటి రెండు విషయాలు చెప్పాలి. ఒక విషయం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్లో కుర్మ యాదవులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇస్తాను, కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తా అని మాట చెప్పి నువ్వు ఓట్లు వేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. చరిత్ర ఏంటంటే, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటంటే, రేపు ఏమైనా తెలంగాణ చరిత్ర రాస్తే కుర్మ యాదవులు లేని ముఖ్యమంత్రి, కుర్మ యాదవులు లేని మంత్రి, పదవి లేని ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని రాయవలసి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే, కుర్మ యాదవులు ఏదైనా అమాయకులను నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు. ఈ రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వెళ్ళి గ్రామ గ్రామాన తిరిగి కుర్మ యాదవులను చైతన్యం చేసి కుర్మ యాదవుల జరిగిన రాజకీయంగా జరిగిన అన్యాయాలని చెప్తూ రేపు 27వ తారీఖున కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభ పెట్టబోతున్నావు. ఈ సభ వరకు నువ్వు మంత్రి పదవులు కానీ మంత్రి పదవి ఇస్తావా అనేది హామీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే, నువ్వు ఎన్ని కార్పొరేషన్లు ఇస్తావనేది హామీ ఇవ్వాలి. నీ దరిద్రం ఏంటంటే, తండ్రి కొడుకులకు పదవులు ఇస్తున్నావు, భార్యాభర్తలకు పదవులు ఇస్తున్నావు, తర్వాత అన్నదమ్ములకు పదవి ఇస్తున్నావు, కానీ మా కుర్మ యాదవుల పదవి వేయడానికి నీకు చేతులు రావట్లేవా రేవంత్ రెడ్డి గారు? ఇదిగాక పునరావృతమైతే రేపు భవిష్యత్తులో నువ్వు 1.7% ముఖ్యమంత్రి అయినావు. మా కుర్మ యాదవులు ఎంతమందిరో నీకు తెలుసు. కాబట్టి మేము రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుర్మ యాదవులంతా కలిసి స్థానిక సంస్థలే కాదు, మొత్తం నీ రాజకీయ పునాది పెట్టడానికి, బొందబెట్టడానికి మీ ప్రయత్నం చేస్తానని చెప్తూ ఈ కార్యక్రమాన్ని రేపు 27వ తారీఖున జరిగే కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభని ప్రతి ఒక్క కుర్మ యాదవులు హాజరై జయప్రదం చేయాలని మేము ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.